షాద్నగర్ ఎమ్మెల్యే వెల్మ సామాజిక వర్గంపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ జమ్మికుంట పట్టణంలోని మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు నివాసంలో నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ నాయకులు మాట్లాడుతూ ప్రజల చేత ఎన్నుకోబడి అధికార కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే హుందాగా వ్యవహరించాల్సిందిపై వెలమ జాతిపై అనుచిత వ్యాఖ్యలు చేసి దూషించడం సరికాదని మండిపడ్డారు. నియోజకవర్గంలో అన్ని కులాల వాళ్ళు ఓట్లు వేస్తేనే నువ్వు గెలిచావని గుర్తు చేశారు. కేసీఆర్ కొట్లాడకుంటే తెలంగాణ ఎట్లా వచ్చేదని ప్రశ్నించారు. వెలమ సంఘానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకుంటే సహించేది లేదని హెచ్చరించారు. కుల కలహాలు లేపి గొడవలు సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని గవర్నర్ స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం సదరు ఎమ్మెల్యే శంకర్పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాలంలో ఎవరో ఎన్నో యుద్ధాలు చేసి ఎన్నో పోరాటాలు చేసి ఎంతో మంది అమరులైనా కూడా తెలంగాణ రాలే. మరి మన 60 ఏళ్ళ కోరికను నెరవేర్చిన ఘనత మరి కేసీఆర్కే దక్కింది. మరి ఆ కేసీఆర్ గారు ఈరోజు కూడా ఎక్కడ కూడా రక్తం చిందించకుండా కూడా ఈరోజు తెలంగాణ తీసుకురావడం జరిగింది. ఆ తెలంగాణ వస్తేనే నువ్వు ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే రావడం జరిగింది. మరి ఈరోజు తెలంగాణ లేకపోతే నువ్వు ఎమ్మెల్యే ఎక్కడిది, నీ బతికెక్కడిది, నువ్వు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం నీ పైన ఉన్నది. ఆనాడు రజాకాల టైంలో ఆనాడు అన్ని కులాలకు మతాలకు సమ హక్కు కావాలి, ప్రతి ఒక్కరిని దున్నేవారికి భూమి కావాలన్నాడు. ఆనాడు విప్లవ పార్టీలో కూడా మరి ఉప్పాల లక్ష్మణరావు గారు, మరి కలోజుల వెంకటేశ్వరరావు గారు ఆ విప్లవ పార్టీలో కూడా మా జాతే ముందు ఉన్నది, నీ కళ్ళు కనపడతలేవా బిడ్డను ఒకసారి ఆలోచన చేసుకోమని కూడా మేము కోరుతా ఉన్నాం. తెలంగాణ నలుమూలలో కూడా మేము చూస్తాం. ఈరోజు అందరూ కూడా ధర్నాలు చేస్తా ఉన్నారు, రాస్తారోకలు చేస్తూ ఉన్నారు. ఇవాళ నువ్వు నిజంగా కూడా క్షమాపణ చెప్పకపోతే రేపటి నుంచి రోడ్ల మీద తిరగనీయం. నీ శంషాబాద్లో, నీ షాద్నగర్లో, హైదరాబాద్ ఎక్కడ కూడా నలుమూల కూడా తిరగనీయమని తెలియజేస్తా ఉన్నాం. అదే కాకుండా ఈరోజు మేము ఎంఆర్ఓ గారి ద్వారా ఇవాళ రాజ్యాంగ పరంగా ప్రతి ఒక్క దారి కూడా కాపీ పంపుతా ఉన్నాం. శంకరి ఒళ్ళు బలిసి కొవ్వెక్కి ఒక కులాన్ని తిట్టడం అనేది ఒళ్ళు బలిసిన ముచ్చటది. అంత ఒళ్ళు బలి పద్దు బిడ్డ నీకు. నువ్వు వెలుమ కమ్యూనిటీ గురించి ఇష్టం ఉన్నట్టు మాట్లాడినా. వెలుమోళ్ళు ఏం చేసిరు, ఒకరు కూడా చచ్చిరా. నువ్వు చచ్చినావురా? మరి నువ్వు చస్తే తెలంగాణ వచ్చిందా? ఒళ్ళు బలిసి తెచ్చిన తెలంగాణ కేసీఆర్ చేస్తే ఆడ ఎమ్మెల్యేగా గెలిచి బలిసిన ముచ్చట్లు మాట్లాడవు శంకరి. ఒళ్ళు బలుతుందా? భౌతిక దాడులు చేస్తా అంటావు నువ్వు బిడ్డ. భౌతిక దాడులు ఎడేస్తావు? దా కొడుకు అత్త అవసరాలకు 3 ముక్కలు చేస్తాం దొంగ నా కొడుక. ఒక కులాన్ని తిట్టే ముందు కుల విభజనలు చేసి కులాలను అడ్డు పెట్టుకొని సమాజంలో విధ్వంసాలు సృష్టించే నీ అటువంటి దుర్మార్గులను, లుచ్చలను ఆ ఎమ్మెల్యే పోస్ట్ నుంచి రద్దు చేయాలని